మన యొక్క ముఖ్య అతిథులు గౌరవనీయులు మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గారు శ్రీ దేవేందర్ రెడ్డి గారు పతాకావిష్కరణ చేస్తున్నారు. అందరూ కరతాళ ధ్వనులతో తేజం తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పరుగుతో క్రీడా జ్యోతి వెలిగించి బయలుదేరుతున్నారు. ఇప్పుడు గౌరవనీయులు మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గారి చేతుల మీదుగా అఖండ జ్యోతిని వెలిగిస్తున్నారండి. అందరు మీ కరతాళ ధ్వనుల మధ్య అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలగాలని, ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావాలని మనమందరం కోరుకుంటూ అఖండ జ్యోతిని వెలిగిస్తున్నాం. దిగ్విజయంగా జయప్రదం కావాల్సిందిగా కోరుకుంటూ క్రీడా జ్యోతితో అఖండ జ్యోతిని వెలిగిస్తున్నారు. క్రీడల ప్రారంభం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో జాతవేదో భద్రం హృదిం మమ పశోగుష్యమహ్యమాభజీవనంజ దిశో దిశా నామాసన్న పాత్రం జనయంత గుష్యమహ్యమాభజీవనంజ దిశో దిశా గుష్యమహ్యమాభ జీవనంజ దిశో దిశా. జీవనంచ దిశో దిశా అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఒకసారి అందరి వాళ్ళు చప్పట్లు కొట్టండి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. దీపం చేసి న్యాయత రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి యోగా ఫెడరేషన్ శ్రీ గణపతి రవికుమార్ గారికి, అదేవిధంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్న శంకర్ గారికి, మందమరి ఏరియా ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సలేంద్ర సత్యనారాయణ గారికి, మిగతా
ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న సభ్యులకి, ఈ యోగా టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులకి, చిల్డ్రన్స్ కి, మహిళలకి, మందమరి పట్టణ సిటిజన్స్ అందరికీ గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో శ్రమపరిచి మరి శంకర్ గారు మరియు వారి టీం సభ్యులు ఈ యోగా ఈవెంట్ ని, పోటీలను నిర్వహిస్తున్నారు. మరి ఆల్రెడీ భక్తులు చెప్పారు, యోగా యొక్క ఇంపార్టెన్స్ నిత్య జీవితంలో మరి మన ప్రజలందరికీ ఎంత అవసరమో ఆల్రెడీ విశదీకరించారు. చిల్డ్రన్స్ కి, ముఖ్యంగా పెద్దవారు కంపల్సరీ మరి యోగా ప్రతిదినము చేస్తే మరి మందుల యొక్క అవసరము ఉండదు. సహజంగా ఏదైతే మన బాడీకి మన అవసరమైన ప్రాణవాయువులు కానీ ఇంకా మిగతా ఏవైతే ఇస్తామో మనం అప్పుడు సహజంగా మన బాడీలో నిరోధక శక్తి పెరిగినప్పుడు మనకి రోగాలు రావు. సహజంగా ఏదైతే మనం డెవలప్ చేసుకున్నామో దానివల్ల మనకి కలకాలం నిలుస్తుంది. కాబట్టి చిన్నారులందరూ ఏదైతే ఈ పోటీలో పాల్గొంటున్నారో ఇంకా దీన్ని ప్రజలందరిలో వ్యాపింప చేయాల్సిన అవసరం ఉంది. మన భారతదేశము మీ అందరికీ తెలుసు, ప్రపంచ మరి ఆధ్యాత్మిక గురువు, మరి యోగా యొక్క గురువు పతంజలి గారికి మనము ఇప్పుడే నమస్కరించుకున్నాము. మరి భారతదేశంలో సనాతనంగా ఎంతో పురాతన కాలం నుండి వస్తున్న ఎంతో మంచి విద్య, యోగ విద్య కొంత మరుగున పడిపోయింది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా ఇప్పుడిప్పుడు బహిర్గతం అవుతుంది. దాన్ని ఇంకా వ్యాప్తి చేసి ప్రజలందరూ దాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. తద్వారా మరి శంకర్ గారు చెప్పినట్టుగా, రవికుమార్ గారు క్లియర్ గా చెప్పారు, యోగా చేయడం వలన మరి ఆరోగ్యం సమకూరుతుంది. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేయగలుగుతామని, మంచి ఆలోచనలు చేసే వ్యక్తి తన కుటుంబాన్ని, దేశాన్ని మంచి మార్గంలో నడిపించడానికి అవకాశం ఏర్పడుతుందని ఎంతో చిన్న వాక్యంలో చాలా పెద్ద ఆలోచనను తెలియజెప్పారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఇంకా మనము ఈ యోగాను అనుసరించి నిత్య జీవితంలో మరి అందరూ అనుసరించాల్సిన అవసరం, పిల్లల్లో ముఖ్యంగా ఇటువంటి కాంపిటీషన్స్ అన్ని ఇంకా శంకర్ గారికి ఇంకా స్కూల్స్ లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు సండే రోజు ప్రతి స్కూల్లో నిర్వహించి చిన్న చిన్న వాళ్ళకి టోర్నమెంట్ లా కండక్ట్ చేసి అక్కడ వారికి బహుమతులు ప్రదానం చేస్తే స్కూల్స్ లో డెఫినెట్ గా ఇంకా ఇది అందరిలో నాటుకుపోతుంది. దాని మీద అభిమానం తప్పకుండా పెరుగుతుంది. తద్వారా సమాజానికి ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ టోర్నమెంట్స్ ఇంకా భారీ ఎత్తున నిర్వహించడానికి తప్పకుండా సింగరేణి కాలనీస్ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని, మరి ముందే చెప్తే ఇంకా మా టీంని కూడా పంపించి ఇంకా మీకు తోడ్పాటును అందిస్తామని, తప్పకుండా దీన్ని ఇంకా శంకర్ గారు ముందుకు తీసుకెళ్లాలని, భగవంతుడు ఈ తీసుకెళ్లడానికి అన్ని శక్తి సామర్థ్యాలు శంకర్ గారికి అందజేస్తారని, నా సహాయ సహకారాలు కూడా అందజేస్తానని, మరి టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ కావాలని నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శంకర్ కి, ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన శంకర్ కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి.